అమ్మా తల్లులారా, మీరు నిజంగా చాలా కృప పొందిన వాళ్ళమ్మా. స్త్రీకి ఇచ్చినంత కృప పురుషుడికి ఇవ్వల. బైబిల్లో రాసి ఉంటుంది, జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టును, మూఢురాలు తన ఇంటిని పెరికివేయును అని రాసి ఉంటుంది. ఓ సంఘం కట్టబడాలన్నా స్త్రీనే, ఓ కుటుంబం కట్టబడాలన్నా స్త్రీనే, ఒక పురుషుడు ఒక మంచి స్థానంలో నిలవబడాలన్నా, ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, సరే తెలుగులో చెప్తాను. ప్రతి పురుషుని విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందట. నిజమే. ఒక సంఘం గెలవాలన్నా, ఒక మినిస్ట్రీ గెలవాలన్నా, ఒక పురుషుడు గెలవాలన్నా, చివరికి కుటుంబం కట్టబడాలన్నా అది స్త్రీ చేతిలోనే ఉంది. తల్లులారా, కుటుంబంలో కానీ సంఘంలో కానీ మీరు ఎంత బాధ్యతగా ఉంటారో సంఘాలు కట్టబడతాయి, కుటుంబం కట్టబడుతుంది, రాబోయే కొన్ని తరాలు కట్టబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. నేను అప్పుడప్పుడు చెప్తా కదా, దేవునికి ఎంత కృప ఉందో స్త్రీకి అంత కృప ఉంది అనండి పెద్దగా. దేవుడు ఎంత కృప కలిగిన వాడో, ఆ తర్వాత అంతటి కృప ఈ భూమి మీద స్త్రీకే దేవుడిచ్చాడు. ఏంటన్నా, దేవునికి ఉన్నంత కృప మాకుందా? అవును. బైబిల్ ఏమని రాసింది? యెహోవా ఇల్లు కట్టించని యెడల కట్టువాని ప్రయాసం వ్యర్థమని లేఖనాల్లో రాయబడి ఉంది. అంటే ఒక ఇల్లు కడితే దేవుడన్నా కట్టాలి, స్త్రీ అన్నా కట్టాలి. అంటే ఒక ఇంటిని కట్టగలిగే శక్తి ఒకటి దేవునికి ఉంది, ఆ తర్వాత మనకు లేదు. బెదరావు మన డ్యూటీకి వెళ్ళటం రావటం సంపాదించడమే కానీ కట్టే కృప దేవుడు వాళ్ళకే ఇచ్చాడు. ఇంకొక మాట చెప్పమంటారా తల్లి, దేవునికి లేని ఇంకొక కృప కూడా మీకుంది. కట్టగలిగే కృప మీ సొంతమే, పడగొట్టగలిగేదైనా మీరే. నా బిడ్డలు, మీరు మీ చేతులు ఎప్పుడు కట్టే చేతులుగానే దేవుడు ఉంచునుగాక, మీ చేతులు ఎప్పుడు నిలవబెట్టే చేతులుగానే దేవుడు బలపరచునుగాక, మన చేతులు పడగొట్టే చేతులుగా ఉండకుండునుగాక.